అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. యూట్యూబ్లోనండి చాలా పెద్దవాళ్ళు 60+ వాళ్ళు 60 years వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది మోటివేషను స్పీచ్ ఇస్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు. అవన్నీ మంచి మాటలండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పేది ఎప్పుడూ మంచి మాటే. అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు. ఈ కాలపు వాళ్ళకి చెత్తలాగుంటుంది. వాళ్ళకి చెత్తలాగుంటుంది. అది అనుభవంలోకి వస్తేనే తెలిసిద్ది వాళ్ళకైనా. ఎవరైనానండి మంచి మాటలే చెప్తారు, చెడు ఎవ్వరూ చెప్పరు. అందరికీ డబ్బు లేక యూట్యూబ్ పెట్టుకొని బతకట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆఫీసర్స్ భార్యలు ఉన్నారు, పెద్దవాళ్ళు 60+ వాళ్ళు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు విలువలు లేవు అసలు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, పెళ్ళిలో డ్యాన్స్లు వేసే అత్త అసలు అది సంప్రదాయం కూడా కాదండి అది. ఎందుకంటే అత్త అంటే అత్తలాగే ఉండాలి, అమ్మ స్థానం అది. అల్లుడిని వేసుకొని డ్యాన్సులు వేసి ఆమె చుట్టూ ఏమనుకుంటారు నలుగురు అని కొంచెం జ్ఞానం ఉండాలి, సరదా ఉండొచ్చు. అది ఎప్పుడు పిల్లలు పుట్టినప్పుడు, మనవాళ్ళకి మనవరాళ్ళకి పుట్టినరోజులు జరిగేటప్పుడు ఏదో సరదాగా ఇంట్లో వేసుకుంటే అది వేరే విషయం. 10 మంది చూసి 100 మంది చూస్తుంటారు కదా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని కొంచెం ఉండాలి. వేసుకుంటే వేసుకోండి, తర్వాత ఎవరి జీవితాలు ఎలా ఉండయి అయిపోయినాయి కదా, వాళ్ళలాగా ఎవరు ఉండొద్దనే చెప్తారు ఎవరైనా. అంతేగాని వేరే వేరేగా మాటలో కామెంట్. ఇప్పుడు 99% మంచి కామెంట్లు అండి. నాకు అంత మంచి కామెంట్స్ ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన ఐ డోంట్ కేర్, అసలు నేను లెక్క కూడా చేయను. ఎందుకంటే నా పిల్లలే నా బిడ్డలే అనుకుంటాను అంతే. నాకు అసలు కోపం కూడా రాదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. మంచి మార్గంలో పొమ్మని చెప్తాం, అలా చేయకూడదమ్మని ఆడవాళ్ళకి చెప్తాము. అంతేగాని మీరు వేసుకోండి డ్యాన్సులు, ఏమి సరదా పడాలి, సరదా ఉండాలి, సరదా అది కాదు సరదా, అది కాదు సరదా. ఒక పద్ధతి సాంప్రదాయం ఉంది, అది అన్నీ పాడైపోతున్నాయి. మాలాంటి పెద్దవాళ్ళు చెప్తున్నాం, చెప్తే వింటే వినండి, లేకపోతే లేదు. తర్వాత లైక్ల కోసమే లైక్లు అడుగుతున్నాం, లైక్ల కోసం. ఎందుకంటే ఛానల్ ముందుకెళ్తుందని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు లైక్. మీకు ఇష్టం ఉంటే లైక్ కొట్టండి, లేకపోతే లేదు. దానికి దేనికి ఇప్పుడు మీకు కొట్టకం, దీని మీదే సంపాదన కాదు. మా ఆయన కూడా పెద్ద ఆఫీసరే, చనిపోయినారు ఆయన. ఆయన పెన్షనే వచ్చింది, నాకు 1,00,000 పైన వస్తుంది. ఆ డబ్బుకే ఆశపడి ఎవ్వరూ ఇలాగా చెయ్యరు. మంచి మాటలు చెప్తాము అనుకుంటా. నేను ఇక్కడ కార్పొరేటర్గా చేశాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సమస్యల్లో ఉండేవాళ్ళు నా దగ్గరికి వస్తారు. చేతనైతే నేను చేస్తాను సహాయము, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్తాం, ఆడకి వెళ్ళండి అని వాళ్ళకి చెప్తాం. అంతేగాని ఇట్లాగా ఎవరిని కూడా మాట్లాడొద్దండి. ఏ ఛానల్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు పెట్టొద్దు అసలు. మీరు ఇష్టపడితే చూడండి, లేకపోతే లేదు, అంతే. డబ్బుల కోసమే చేయరు ప్రతి వాళ్ళు. ఎంతమంది ఉన్నారండి. పెద్ద ఆఫీసర్ భార్య ఒక ఆమె, వాళ్ళ కొడుకు కూడా డాక్టరు. ఆమె చెప్తుంది మంచి మాటలు. ఇంకొక ఆమె చెప్తుంది. ఆమె చెప్పేది మంచి మాటలు చాలామంది చెప్తుంటారు. వింటే వినండి, లేకపోతే లేదు. దానికి ఏముంది చెప్పండి. ఇష్టపడితే వినండి, లేకపోతే లేదు. అంతేగాని ఛానల్స్లోకి వచ్చి నేనైతే బాధపడిన కూడా పడను అసలు. అలాంటి వాటి గురించి అసలు లెక్క కూడా చేయను నేనైతే. కొంతమంది ఉన్నారండి చాలా బాధపడుతుంటారు, వాళ్ళ మనసు కష్టపడుతుంది. ఒక మాట అనేటప్పుడు కర్మ ఎప్పటికైనా వస్తుంది ఎవరికైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది రీల్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అసలు ఎంత వరస్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా బ్యాన్ అనేది ఉండాలి. వాళ్ళకి వాళ్ళని సెన్సార్ చెయ్యాలండి. అది లేకపోతే అసలు పిల్లలతోటి, మనవాళ్ళతోటి, మనవరాళ్ళతోటి చూడాలంటే భయం వేస్తుంది. ఎక్కడ పిల్లలు చూస్తారనని వెంటనే స్కిప్ చేసేస్తున్నాం. అది రాగానే వాళ్ళని చూడంగానే ఎలర్జీ వస్తుంది, ఒకలాగా అయిపోద్ది. పిల్లలు చూస్తే పాడైపోతారని వెంటనే స్కిప్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళకి పెట్టండి మంచి మంచి కామెంట్లు.
పెద్దవాళ్ళకి కాదండి, మీ అమ్మ లాంటి వాళ్ళకి, మీ ఇంట్లో ఉండే వాళ్ళ లాంటి వాళ్ళకి అలాంటివి పెట్టకండి ఎవ్వరు కూడా. చాలా మనసులు కష్టపడతారు. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా అది మీకే జరగవుతుంది. నాకైతే లెక్క కూడా లేదు, నేను ఎవ్వడికి భయపడే రకాన్ని కూడా కాదు. అది మాత్రం వాస్తవం. ఇష్టపడితే లైక్ చేయండి, లేకపోతే లేదు.